జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక పచ్చూరు గ్రంథాలయంలో మాతృభాష పద్య పఠనము మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పద్య పోటీలలో ప్రగతి స్కూల్ పచ్చూరు విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలువగా శారదా స్కూల్ విద్యార్థి ఎం సాయి శ్వేత రెండవ స్థానంలో, వైఆర్ హైస్కూల్ విద్యార్థి ఎం కోటేశ్వరరావు మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలకు ఈ నెల 20వ తేదీన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నారు. వక్తృత్వ పోటీలలో ప్రథమ బహుమతి శారదా స్కూల్ విద్యార్థి సాయి శ్వేత, రెండవ బహుమతి బాలికోన్నత పాఠశాల విద్యార్థి పి జ్యోతి, ఎంఆర్ఆర్ విద్యార్థి భావన మూడవ బహుమతిని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు మురళి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, పివి సీతారామమూర్తి, దగ్గుబాటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు భాషని అభివృద్ధి చెందాలంటే శతకాలు చదువుకోవాలి. వేమన శతకం చాలా సులభమైన వేమన అనేటువంటి అయినా దేశం అంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి చిక్కని తెలుగు పదాలతోటి అందరికీ అర్థమయ్యేలాగా మనం ఎవరి చేత చెప్పించుకోవాల్సిన పని లేదు. ఆ శతకాల్లో పద్యాలు, వేమన శతకంలో పద్యాలు సుమశిస్తూ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మనం గురువుల దగ్గర నేర్చుకునేటప్పుడు వాళ్ళు అర్థం తప్పని చెబుతారు, భావం చెప్తారు కాబట్టి అవి తేలిగ్గా అర్థమవుతాయి. వేమన శతకం చాలా గొప్ప శతకం. అలాగే కరుణశ్రీ జంధ్యాల బాబు శాస్త్రి గారు గుంటూరులో జన్మి అక్కడ ఉండి ఆయన లెక్చర్గా చేస్తూ లలిత సుగుణజాల తెలుగు బాల అనేటువంటి ఒక శతకం రాశారు. చక్కని పద్యాలు అవి. మొన్న కూడా వారి వినిపించాను మన సభలో. బట్టి ఎవరు కూడా ఒకరు చెప్పేటప్పుడు ప్రశాంతంగా వినండి, జాగ్రత్తగా అక్షరాలు కూడా స్పష్టంగా పలకండి. తెలుగు